డిఎస్సి సోషల్ మెథడ్స్ ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. అధ్యాయం 6 సెక్షన్ 31 ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికను నల్లబల్లపై రాసి విద్యార్థులు వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశపడింది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించిన క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది, విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులు మాపనం చేయుటకు తోడ్పడదు. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చాటులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వంశావళి చాటు క్రింది వాటిలో భావన పటాలతో సంబంధం లేనిది. భావన పటాల వల్ల వేయడం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. మ్యూజియంలు, అనువాదాలు వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు, సాంఘిక శాస్త్ర బోధనాభ్యసనంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉంటాయి. సాంఘిక జట్టు పని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించిగా సూచిస్తుంది. పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళటం. మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోకి తీసుకోబడలేదు. ప్రత్యేక విషయ విధానం సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు.